తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం శోభ సంతరించుకుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. శాకంబరి దేవి అలంకరణలో కుంకుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరి సుఖ సంతోషాలతో వదులుతారని భక్తుల విశ్వాసం. అమ్మవారికి అర్చకులు పంచహారతులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో చండీ హోమం, ప్రత్యేక కుంకుమార్చన జరిపారు. ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు సమర్పించారు. శ్రీమాత్రే నమః. వామే స్వరకపాలపాశమిత్రే ఖడ్గం కరం డిండివం బిభ్రాణం కరపంకజైః త్రినయనాం నాగాష్టభూషాన్వితాం నానాకోటి యుగాంత సూర్య సదృశీం నాశోజ్వలద్భూషణాం రక్తాలంబిత హేమకుండలధరాం శ్రీ రేణుకామాశ్రయే. శ్రీ కుంకుళ్ళమ్మ వారు ద్వారకాతిరుమల గ్రామం మొదట్లో కుంకుడు చెట్లు స్వయంభూగా ఆవిర్భవించి పిలిచినంతనే పలికే చల్లని తల్లిగా భక్తులు కొనియాడబడుతున్నారు. ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు అనగా వరలక్ష్మి వ్రతం రోజున వివిధ రకాల పండ్లతోనూ కూరగాయలతోనూ అలంకరించడం జరుగుతూ ఉంది. ఇలా అలంకరించి ఉన్న అమ్మవారిని దర్శించుకున్న భక్తుల కోరికలు ఫలిస్తాయి. అందువల్ల ప్రతి భక్తులు కూడా వారి వారి కోరికలను అనుసరించి అమ్మవారిని దర్శించి వారి వారి కోరికలు ఫలింపజేసుకుంటూ ఉంటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని రాజావరం పేరవరం గ్రామంలో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి కృష్ణారావు ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ సుమారు 25 మంది సిబ్బందితో ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీలో రికార్డు లేని 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సరైన పత్రాలు చూపిస్తే వాహనాలు తిరిగి ఇస్తామని, లేకపోతే వాటిని బ్రేక్ ఇన్స్పెక్టర్కు అప్పగిస్తామని సిఐ విద్యాసాగర్ స్పష్టం చేశారు. రాజవరం గ్రామంలో ఓ మహిళ వద్ద 20 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లపు ఊట ఉన్నట్లు గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు. సారా తయారీలో ఉపయోగించిన డ్రమ్ములు, గ్యాస్ స్టవ్లను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ జి కృష్ణారావు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు కొత్తపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ శంకర మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సర్కిల్కి సంబంధించి ఆత్రేయపురం మండలం రాజవరం పేరవరం గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరన్నా ఇల్లీగల్గా వెపన్స్ కలిగి ఉన్నా లేదా ఏమన్నా లిక్కరు ఐడిఆర్కు అదేవిధంగా 2 వీలర్స్ బళ్ళు ఏవైతే రికార్డు లేని ఉన్నాయో వీటన్నిటి మీద కూడా పొద్దున్న 5 కాడి నుంచి మా సర్కిల్ సిబ్బంది సుమారు 25 మంది సర్కిల్ సిబ్బంది కలిపి కార్డన్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక రికార్డు లేనివి ఒక 20 బళ్ళు వరకు సీజ్ చేసాం. అదేవిధంగా మన రాజవారంలో ఒక ఇంట్లో 400 లీటర్లు వాష్ జాగరీ, అదేవిధంగా ఆవిడ దగ్గర నుంచి ఒక 20 లీటర్లు నాటు సారా కూడా సీజ్ చేసాం. ఎక్కడైతే ఈ సీజ్ చేసాం వాళ్ళ దగ్గర ఈ పొయ్యి, గ్యాస్ స్టవ్, ఈ డ్రమ్ములన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టులో ప్రవేశపెడతాం. బండి రికార్డులు ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళందరినీ కూడా మీ డాక్యుమెంట్స్ తీసుకొస్తే మీ బళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేదంటే అవి సీజ్ చేసి బ్రేక్. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతుమూరు వద్ద గ్రీన్ఫీల్డ్ హైవేలో వాహనాల తనిఖీ సందర్భంగా పోలీసులు 133.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్లూరి జిల్లా నుంచి విజయనగరం వైపు ఆటోలో తరలిస్తున్న ఈ గంజాయి విలువ సుమారు 13.2 లక్షలు ఉంటుందని ఏఎస్పీ అంకిత తెలిపారు. గంజాయి తరలిస్తున్న డుంబ్రిగూడకు చెందిన డానియల్ దివాకర్లను అదుపులోకి తీసుకుని ఆటోను సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. Panchipenta police station, we have registered one case
ఎన్డీపీఎస్ కింద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్ దిస్ కేసు లో మనకి ఈ రోజు మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ మాతుమూరు విలేజ్ గ్రీన్ఫీల్డ్ హైవే పాంచిపేట మండల్లో ఒక ఆటో వస్తుంది. ఆ ఆటోలో దేర్ ఇస్ సమ్ గాంజా ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ సాలు రూరల్ సిఐ అలాంగ్ విత్ హిస్ టీమ్ has gone to the Mathuru village, Greenfield Highway, and intercepted the auto. In this auto, we have found two accused, A1, A2, A1 Kora Daniel and A2 Janni Divakar. Iddaru, they are native of Dumbrigoda Mandal, ASR district. So, akkad nunchi ASR district nunchi vallu vacharu. But backward link ante vallu ASR district nunchi ee ganja konni they have come towards Mathumuru junction. It nunchi they were planning to go to Vijayanagaram for reselling this ganja. So Vijayanagaram velli akkada vallu resale chestarani chepparu. So they have total auto intercept chesin tarvata we have checked the auto lo seat cover kinda konni gunny bags inka 60 packets of ganja dorkindi. In this 60 packets it is total 133.260 kgs of ganja, which it is worth 13,30,000 rupees. Along with the auto, we have also seized one phone of accused mobile, and in these two accused, వాళ్ళతో పాటు యాక్చువల్లీ ఇంకా 2 more accused ఉన్నారు, A3 and A4. కానీ వాళ్ళు ఎస్కోటా రూట్ నుంచి విజయనగరం సెపరేట్ గా వెళ్లారు. సో వీ హావ్ నాట్ గాట్ దెమ్. We will make a special team to catch A3 and A4. So today we have done this case, and the modus operandi in this case ela chesaru ante seat kinda hide chesi teeskoni vacharu. So our team has done a very good job. Total 133.260 kgs of ganja is seized. And one more good thing about Salu circle is మన 2025 year lo we have completely seized total 1,958 kgs of ganja. So this is a very good work done, enforcement work, and we are telling the people, citizens, మీ దగ్గర కూడా ఎనీ ఇన్ఫర్మేషన్ ఉంటే రిగార్డింగ్ ఎనీ గాంజా ట్రాన్స్పోర్టేషన్, పొజిషన్, కన్సంప్షన్, మీరు పోలీస్ కి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. యూ కెన్ డయల్ 1972 అండ్ గివ్ us ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ చేనేత కార్మికుల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు చేనేత వస్త్రాలని, వాటిని ధరించి ప్రోత్సహించడం, చేనేత కళాకారులను గౌరవించడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. ఈరోజు 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ గాంధీ జంక్షన్లో గాంధీ గారిని పురస్కరించుకుంటూ గార్లాండింగ్ చేసుకుని, అదే విధంగా ఒక హ్యూమన్ చైన్ అనేది కూడా ఫామ్ చేసి చేనేత కళని పరిరక్షించాలి, అదేవిధంగా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చేనేత కళని మనం తప్పనిసరిగా పరిరక్షించాలి, అదేవిధంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎస్పెషల్లీ ప్రజెంట్ ఉన్న సొసైటీలో చూసుకుంటే సింథటిక్ వస్త్రాలు ధరించడం వల్ల కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి అనేది చాలా స్టడీస్లో వెలువడుతుంది. సో చేనేత వస్త్రాలను ధరించడం వల్ల చేనేత కళను ప్రోత్సహించడమే కాదు, మన ఆరోగ్యం కూడా కాపాడుకోవడానికి చాలా తోడ్పడుతుంది. అయితే ఇందులో భాగంగా తప్పనిసరిగా జిల్లా యంత్రాంగం అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజానికి అందరూ కూడా మనవి చేస్తుంది, వారంలో ఒక్కరోజు తప్పకుండా కేవలం చేనేత వస్త్రాలు ధరించాలి అనే ప్లెడ్జ్ అయితే తప్పనిసరిగా ప్రజలందరూ తీసుకోవాలి. డెఫినెట్లీ నెల్లూరు జిల్లా యంత్రాంగం, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరం కూడా తప్పనిసరిగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇది రిటర్న్ ఇన్స్ట్రక్షన్ కింద ఇస్తాము దట్ వారంలో ఒకరోజు తప్పకుండా ఆఫీసర్స్ అందరూ కూడా చేనేత వస్త్రాలతో చేసినవి మాత్రమే ధరించాలి అని, ఆ విధంగా ప్రోత్సహించాలి చేనేత కళనందంలో. ఇది ఒక ఫస్ట్ స్టెప్గా డెఫినెట్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వారసత్వ సంపదగా నిలిచిన చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయం, మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ. కడప జిల్లాలో శాంతి భద్రతలు నిర్వీర్యంపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు, పులివెందులలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జనసేన పార్టీ నాయకులు.
వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.